ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి ఈ సమయం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము పరమగీతం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఈరోజు మన ధ్యాన భాగంలోని ధ్యాన అంశము ఎలా వెదికితే విలువైనది దొరుకును. ఈ అంశంలో మనము చూడబోయే 3 విషయాలు. పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనములో సుఖాన్ని విడచి వెదికితే విలువైనది దొరుకును. పరమగీతం 3వ అధ్యాయం 2వ వచనములో ఐశ్వర్యం లేదా ధనాన్ని విడిచి వెతికితే విలువైనది దొరుకును. పరమగీతం 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలలో అన్నీ విడిచి ఏకాంతంగా వెతికితే విలువైనది దొరుకును. ఇవి మనం చూడబోయే ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగమును దీవించి వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వారూప్యం మాకిచ్చి మీ కుమారుని రాకకు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, పరమగీతాన్ని ధ్యానం చేసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ప్రియురాలు అనే మాట వచ్చినప్పుడు సంఘంగా గుర్తుపెట్టుకోవాలని, ప్రియుడు అనే మాట వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా దేవునిగా గుర్తుపెట్టుకోవాలని, ఒకవేళ విలనగా ఈ ఇద్దరి మధ్య ప్రేమను ఆటంకపరిచేది ఎక్కడైనా కనబడితే అది సాతానుగా గుర్తుపెట్టుకోవాలని 3 విషయాలు మీకు చెప్పాను. కాబట్టి ఈ భాగంలో ప్రియురాలు మాట్లాడుతుంది. మనం చదివినటువంటి ఈ భాగములో ఒకవేళ వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇది ఒక కళ. ఈ కళలో ఆమె పండుకొని ఉన్న సందర్భములో ప్రియుడు కనబడకపోయేటప్పటికి వెదకసాగింది. ఆమె వెదికినప్పుడు ఆ పొరుండ సమయములో కనబడనందున ఆ పడకను విడిచి పట్టణానికి వచ్చింది. పట్టణంలో వెతికింది, పట్టణంలో కనబడలేదు. ఆ తర్వాత పట్టణానికి కావలిగా ఉన్న వారిని అడిగింది. ఆ తర్వాత వారిని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఏకాంతంగా అప్పుడు ప్రియుడు కనబడ్డాడు. నా తల్లి ఇంటికి వెంటనే నేను తీసుకుని వచ్చాను అని చెప్పి ఆ తర్వాత ఒక ప్రమాణము చేయించుకుంటుంది. యెరూషలేము కుమార్తెలారా, ఇళ్ళను బట్టి లేళ్ళను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. మా ప్రేమ ఇష్టమగు వరకు కలతపరచకయు మీరు మాకు సహాయము చేయాలి అన్న మాటలు మనకు అక్కడ కనబడతాయి. లేపకయు కలతపరచకయు ఉండాలని. ఓకే, ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. దీనిలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ యొక్క పడక లేకుంటే ఈ పరుండడము అన్నది సుఖానికి సూచన. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎప్పుడు మనిషి లేయడము కష్టంగా ఉంటుంది అని అంటే సాయంత్రము పెందలకాడే ఎవరు పండుకోరు. ఒకవేళ పండుకున్నా నిద్ర పట్టదు. కారణం ఏంటంటే వాళ్ళు లేటుగా తింటారు కాబట్టి, 2 లేటుగా పండుకునే అలవాటు ఉంది కాబట్టి. ఎవరికి చాలా కష్టము అని అంటే ఉదయాన్నే లేయడం చాలా కష్టం. కాబట్టి మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువుని ఎవరు ఉదయాన్నే వెతుకుతారో వాళ్ళు సుఖము విడచి దేవుణ్ణి వెతికేవారు. అలా నువ్వు నేను ఉదయాన్నే దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే సుఖము విడచి దేవుణ్ణి వెతుకుతున్నాము అని అర్థం. దేవుని బిడ్డలారా, ఒకవేళ సుఖాన్ని ప్రేమిస్తే నష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 12, 13, 14 వచనాలలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఏం గుర్తు చేస్తున్నాడంటే, మీరు మీ ఇల్లు కట్టుకొని మీ ఇండ్లలో మీరు నివాసం చేసేటప్పుడు ఒక ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది. అదేంటంటే దాసుల గృహమైన ఐగుప్తీ దేశంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అనంటే
మీరు కడుపారా తిని మనసారా మదించి ద్రాక్ష తోటలు నాటించుకొని ఇండ్లు కట్టుకొని అందులో నివాసం చేసేటప్పుడు యెహోవాను మర్చిపోయే ప్రమాదము ఉంది. అది వాడుక భాషలో చెప్పాను మీకు. దేవుని బిడ్డలారా, మనకు ఇల్లు లేనప్పుడు ఒకలా దేవుని వెతుకుతాం, ఉద్యోగం లేనప్పుడు ఒకలా వెతుకుతాం, మనకు కష్టాలు ఉన్నప్పుడు ఒకలా వెతుకుతాం, మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకలా వెతుకుతాం, మనకు అన్నీ తీరాక దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఏ విషయంలో మనము మురిచిపోతామో అప్పుడే దేవుణ్ణి మర్చిపోతాము. కాబట్టి సుఖము దేవుణ్ణి మరిచేటట్టు చేస్తుంది. ఇంకా సుఖం గురించి వివరిస్తాను. లూకాసు సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ధనం గురించి, సుఖం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తికి బాగా పంట పండింది. గతంలో ఉన్నటువంటి కొట్లు కంటే ఎక్కువ కొట్లు కట్టించాలని, ఆ యొక్క ధాన్యం సమకూర్చాలని, అంతేకాదు అలా చేసేసాను, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము లైఫ్ అంతా ఎంజాయ్ అంటూ మాట్లాడుకుంటున్నటువంటి ఆ సందర్భం. అదంతా విన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని గూర్చిన ఆలోచన ఉండనివ్వదు సుఖం. ఒకటి, దేవుణ్ణి మరిచేటట్టు చేస్తుంది సుఖం. 2, దేవుని గురించిన ఆలోచన లేకుండా చేస్తుంది సుఖం. ఇంకా 3వ విషయం చెప్తాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు మనం గమనిస్తే, లాజరు ధనవంతుడు గూర్చిన ఎగ్జాంపుల్ యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్లో ఒక పదం ఉంది. లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిస్తే అక్కడ ధనవంతుడితో చదవమ్మా. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. సుఖము నరకానికి తీసుకెళ్తుంది. 3 విషయాలు చెప్పానండి. చెప్పండి. సుఖము దేవుని మరిచేటట్టు చేస్తుంది, సుఖము దేవుని గురించిన ఆలోచన ఉండనివ్వదు, సుఖము నరకానికి నడిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న, పాస్టర్ గారు, దేవుని పిల్లలు సుఖంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా? అయ్యో ఎంత మాట! దేవునికి ఇష్టమే. అయితే దేవుడు లేని సుఖం దేవునికి ఇష్టం లేదు, దేవుడు కలిగిన సుఖం దేవునికి ఇష్టం. ఇప్పుడు దాకా ఏ సుఖం గురించి మాట్లాడుకున్నాము? దేవుడు లేని సుఖం. ఇప్పుడు దేవుడు కలిగిన సుఖం గురించి వివరిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చదువమ్మ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించు. ఎంత అద్భుతమైన మాట! ఎవరు ఆయన మాటలను గైకొంటారో, ఎవరు ఆయన జ్ఞానమును సంపాదించుకుంటారో, ఎవరు ఆయన ఉపదేశమునకు లోబడతారో, ఎవరు ఆయన ఆజ్ఞలకు లోబడతారో, ఎవరు ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరు సుఖము విడిచి ఆయనతో సహవాసం చేస్తారో ఎలా నిద్రపోతారట? పరుండి సుఖముగా. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. ఏమిటి ఆ సంఘటన అంటే, అప్పటికే జబదీయ కుమారుల్లో ఒక కుమారుడైన యాకోబును చంపేశారు. ఆ టైంలోనే పేతురు గారిని పట్టుకొని చెరసాలలో వేశారు. సంఖ్యల మధ్య బంధించబడి సైనికుల మధ్య ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పేతురు గారు హాయిగా నిద్రపోతున్నాడు. మిమ్మల్ని జైల్లో వేస్తే మీరు నిద్రపోతారా హాయిగా? ప్రశ్న. పైగా పేతురును చంపడానికి ప్లాన్ కూడా చేస్తున్న సమయం అది, సందర్భం అది. నువ్వు రేపు తెల్లారితే చచ్చిపోతావు అన్న వార్త తెలిసాక కూడా హాయిగా నిద్రపోతారా? నోట్ దిస్ పాయింట్. దేవుని పిల్లలారా, ఈ రాత్రి సునామీ వస్తుంది అన్న వార్త విన్ని నువ్వు హాయిగా నిద్రపోగలుగుతున్నావు అంటే నువ్వెంత గొప్ప విశ్వాసవో. ఈ రాత్రి భూకంపం వస్తుంది అన్న వార్త విని కూడా నువ్వు హాయిగా నిద్రపోయావు అని అంటే నీకు మించిన విశ్వాసం ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఒక దుర్వార్త తెలిసిన తరువాత
ఒక అపాయకరమైన వార్త తెలిసిన తర్వాత నీకు నిద్ర పట్టాలి అని అంటే నీ పక్కన దేవుడు ఉండాలి. నీ పక్కన దేవుడు ఉండాలి. చూసావా, పేతురు గారు యేసు ప్రభు ప్రసంగాలు ఎన్ని ఉంటాడో దాంట్లో ఆ సందర్భంలో పేతురు గారు ఏం జ్ఞాపకం చేసుకుని నిద్రపోయి ఉంటాడో గెస్ చేయొచ్చు మనం. దేహమును చంపువానికి భయపడకుడి, ఆత్మను దేహమును రెండు నశింపు చేయు దేవునికి మిక్కిలి భయపడండి. దేవుని బిడ్డలారా, దేవుడు కలిగిన సుఖం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి చెప్తాను, దేవుడు కలిగిన సుఖం ఇలా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పక్కర్లేదు, మీకు గెస్ చేస్తే చాలు. దేవుడు లేని సుఖం, దేవుడు కలిగిన సుఖం, గెస్ చేస్తే చాలు. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడే సరిపోద్ది టైం అంతా మనకు. అలా కాదు, మనం సబ్జెక్ట్ అంతా కూడా ఓవరాల్గా థీమ్ ఏంటో తెలుసుకుంటాం అంతే. ఓకే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే సుఖం గురించి ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏమిటా మాట? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచును. 6:17 తిమోతికి రాసి, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మీరు చెప్పేటప్పుడు వినాలమ్మా. 6:17 చదువు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సుఖముగా అనుభవించుటకు. నోట్ దిస్ పాయింట్. విన్నారండి? ఇందాకేం చూసాము? సుఖముగా నిద్రపోవుటకు. దేవుడు కలిగిన సుఖములో ఏముంది అని అంటే, కష్టాలలో కూడా నీకు సుఖముంది, లేమిలో కూడా సుఖముంది. నీకు పచ్చడి మెతుకులు తిన్నాను సుఖంగా ఉంటావు, పూరి గుడిసెలో ఉన్నాను సుఖంగా ఉంటావు, నీకు నెలకొచ్చే జీతం కొంచెమైనా నువ్వు సుఖంగా అనుభవిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు కలిగిన సుఖం ఎంత అద్భుతమైన సుఖం. అయితే ఇప్పుడు ప్రశ్న, సుఖాన్ని దుఃఖాన్ని లేక అపాయాన్ని దేవుడు రెండింటిని జతం చేశాడు. ఎప్పుడు సుఖం ఉంటుందా? ఉండదు. అలాగే ఎప్పుడు దుఃఖం ఉంటుందా? ఉండదు. రెండూ ఉంటాయి. ఎందుకని? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమందు సుఖముగా ఉండుము, సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు. శ్రమ వచ్చినప్పుడు ఆలోచించు. బా, ఎందుకు ఎందుకు అలా చేయమన్నాడు దేవుడు? చనిపోయిన తరువాత, నువ్వు చనిపోయిన తరువాత జరుగు దానిని, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరే సుఖం అలా ఉంది, ఒరే నరకం ఇలా ఉంది అని ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అక్కడ లేదు. అదండి అర్థం. ఏం అద్భుతమైన వాక్యం అండి. సుఖం గురించి ఇక్కడే నువ్వు డిసైడ్ అవ్వు, ఆపద గురించి కూడా ఇక్కడే నువ్వు డిసైడ్ అవ్వు, ఇక్కడే ఆలోచించు. నువ్వు తర్వాత ఆలోచించుకునే టైం నీకు లేదు. అక్కడికి వెళ్ళి ఆలోచించుకొని అయ్యో దేవా నాకు నరకం వద్దు, కుదరదు. ఇక్కడే దేవుడు ఎందుకయ్యా నీకు సుఖాన్ని అనుమతించాడు, అమ్మా ఎందుకు నీకు దేవుడు దుఃఖాన్ని అనుమతించాడు అని అంటే యోచించు. ప్రభువా ఏం కోల్పోయానయ్యా నేను? వాక్యం వింటున్నాను, నెమ్మది లేదయ్యా. ప్రార్థిస్తున్నాను, నెమ్మది లేదయ్యా. ఆరాధిస్తున్నాను, ఏదో కోల్పోయినట్టుందయ్యా. చూడండి, ఈ ప్రియురాలు నువ్వు పోతే ఇంకొకటి చేసుకుంటా అనుకోవట్లేదు. ఎంత చక్కగా తన ప్రియుడి కోసం ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఉందానికి వెతుకులాట, ఉందానికి తపన, ఉందానికి తృష్ణ. ఎంతమంది వెతుకుతున్నారా? ప్రభువా ఒకప్పుడు ఆనందం ఇప్పుడు లేదయ్యా, ఒకప్పుడు నీతో ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదయ్యా. ఏ ధనమో ఏ డబ్బో ఏ పరిస్థితిలో ఏదో నన్ను నీకు దూరం చేసినట్టు అనిపిస్తుందయ్యా అని ఎప్పుడైనా యోచించావా?
ఆలోచించావా? నీకు ఆ శ్రమ రాగానే, ఆ దెబ్బ తగలగానే, ఆ జబ్బు రాగానే, ఆ యాక్సిడెంట్ జరగగానే, ఆ శోధన జరగగానే, ఆ ప్రాబ్లం రాగానే యోచించావా? సనుగుతున్నావా? యోచించాలి, సనగకూడదు. యోచించాలి. పాయింట్ 1 కంప్లీట్. పాయింట్ 2, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎలా వెదిగితే విలువైనది దొరుకుతుంది అనగా, సుఖము విడచి వెదిగితే విలువైనది దొరుకుతుంది. పాయింట్ 1 కంప్లీట్. పాయింట్ 2, ఆ తర్వాత ఆమె పరుండి వెతికింది, కనబడలేదు. అప్పుడు ఆమె ఆ యొక్క ప్లేస్ను వదిలేసింది, సుఖాన్ని వదిలేసింది. పట్టణములో, సంత వీధులలో, రాజవీధులలో వెతుకుతూ ఉంది. పట్టణము ఐశ్వర్యానికి గుర్తు. పట్టణంలో ఎవరు ఉంటారండి? గొప్పవాళ్ళు ఉంటారు. పట్టణంలో ఎవరు ఉంటారండి? డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు కదా. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో విలువైనది దొరకాలంటే రెండోది ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాలి. దేవుడు లేని ఐశ్వర్యం, దేవుడు కలిగిన ఐశ్వర్యం. ఇందాకేం చెప్పాను? దేవుడు లేని సుఖం, దేవుడు కలిగిన సుఖం. గుడ్ ఆన్సర్. ఇప్పుడు దేవుడు లేని ఐశ్వర్యం, దేవుడు కలిగిన ఐశ్వర్యం. తేడా చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది ఐశ్వర్యము కొరకు దేవుని వెతుకుతున్నారు, దేవుని కొరకు దేవుని వెతకట్లేదు. ఏమన్నాను? ఐశ్వర్యము కొరకు దేవుని వెతుకుతున్నారు, దేవుని కొరకు దేవుణ్ణి వెతకట్లేదు. కాబట్టి ఈ తేడా వివరించబోతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఒక సంఘటన. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో, ప్రభువా, నాకు మా సహోదరుడికి ఆస్తి పంపకాల విషయములో మధ్యస్థం చేయడానికి రమ్మని పిలిచాడు యేసు ప్రభుని. ఎంత విచిత్రంగా ఉన్నదో. దేనికట? మధ్యస్థం. ఓయి, మీ మీద నన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు? కోపం వచ్చింది ఆయనకి. చాలామంది యేసు ప్రభుని దేనికి ఆడుకుంటున్నారంటే, నాకు ఆరోగ్యం ఇస్తావట, నాకు డబ్బులు ఇస్తావట. ఆ మధ్య ఒక ఆయనకి సువార్త చెప్తుంటే, ఏమిస్తారు నాకు అంటున్నాడు. అంటే అందరి దృష్టిలో ఏం పడిపోయిందంటే, వాళ్ళ మాట వింటే, లేకుంటే ఆ సువార్త వింటే, లేకుంటే బాప్తీసం తీసుకుంటే, లేకుంటే ఆ చర్చికి వెళ్తే ఏదో వస్తుంది. ఏమండి, ఎంత దౌర్భాగ్యమైన సందేశం ప్రజల్లోకి తీసుకెళ్తుంది నేటి సమాజం. బైబిల్ అలా చెప్పట్లేదు. ఓయి, మీ మీద నన్ను తీర్పుగా నియమించిన వాడు ఎవడు? ఎందుకు ఈ ఆలోచన వచ్చిందిరా నీకు? ఎందుకు వచ్చింది ఈ థాట్ నీకు? డబ్బుల కోసం నన్ను వెతుకుతావా? ఆస్తి కోసం నన్ను వెతుకుతా? ఆ సందర్భంలోనే ఒకడికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. డబ్బు కోసమేనా లైఫ్ అంతా? డబ్బు కోసం సేవ, డబ్బు కోసము ఈ లోకంలో ప్రార్థన, డబ్బుల కోసం. ఇంత డబ్బులు ఇస్తే నీకు ప్రార్థన చేస్తాను, ఇంత డబ్బులు ఇస్తే నీతో ఫోటో తీయించుకుంటాను, ఇంత డబ్బులు ఇస్తే. ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి. ఎలాంటి సందేశాన్ని ప్రపంచానికి మనం తీసుకెళ్తున్నాం? డబ్బు 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 కోసము ప్రార్థన, డబ్బు కోసము ప్రజలను దర్శించడం, డబ్బుల కోసం ప్రజలను కలవడం. ఇంత డబ్బు ఇస్తే ఆ పాస్టర్ నేను కలవచ్చు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుఃఖకరమైన విషయం. ఏమండి, దైవ గ్రంథములో ఏ సేవకులు ప్రజలకు అందుబాటులో లేకుండా జీవించారండి? అంతకంత వాళ్ళు మాటతోనే ఆ చనిపోయిన వారు లేపబడినటువంటి వరాలు కలిగిన సేవకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా, దూరంగా ఉన్నారా? ప్రజలకు అందుబాటులో లేని కాపరి ఎలాగూ కాపరి అవుతాడండి? దేవుని బిడ్డలారా, డబ్బుల కోసమేనా జీవితం అంతా? దేనికోసం దేవుని వెతుకుతున్నాం? దేవుడికి చాలా కోపం వచ్చింది. ఐశ్వర్యము కోసము ఈ దినాల్లో దేవుని వెతుకుతున్నారండి. అక్కడికి వెళితే ఉద్యోగం వస్తుంది, అక్కడికి వెళితే వ్యాపారం అభివృద్ధి. ఓకే, ఇవి సెకండరీ. దేవుడు తన బిడ్డలను దీవించడం ఆయనకి ఇష్టం. బట్ అది మనకు ప్రథమ స్థానము కాకూడదు. అది మనకు ప్రథమ స్థానం కాకూడదు. ఈ డబ్బు గురించి ఒక మాట అంటాడు యేసు ప్రభు.
మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. ఆయన మాటలకు చదువమ్మా. శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ఇంపాసిబుల్, ఎంతో దుర్లభం, పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. డబ్బు కోసమే చర్చికి వస్తే, డబ్బు కోసమే ప్రార్థన చేస్తే, డబ్బు కోసమే మనము దేవుణ్ణి వెతికితే, లేక ఐశ్వర్యం 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 కోసమే దేవుణ్ణి వెతికితే నో ఎంట్రీ, నో ఎంట్రీ, పరలోక ప్రవేశం వారికి లేదు. దేవుని బిడ్డారా, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఏం పాస్టర్ గారు, ఆయన బిడ్డలు బీదలుగా ఉండడం దేవునికి ఇష్టమా? నో. అడుక్కునే వాళ్ళుగా ఉండడం దేవునికి ఇష్టమా? నో. ఎప్పుడు కూడా బైబుల్ చదివేటప్పుడు ఒక రిఫరెన్స్ని తీసుకొని అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. మిగిలిన చోట దేవుని వాక్యం ఏం చెప్తుందో కూడా తెలియాలి. నిజమైన మంచి తల్లిదండ్రులు బిడ్డలను ఆస్తికర్తలుగా, మరి డబ్బులు లేకుండా ఎలా చేస్తారండి? చూడండి ఎంత లాజిక్ క్వశ్చన్ కనబడుతుందో ఇక్కడ మనకు. చెప్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక, అది దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొని, తమ కొరకే ధనవంతులు. అదండి, ఇది లాజిక్. నువ్వు దేవుణ్ణి వెతికేటప్పుడు దేని కొరకు ధనాన్ని అడుగుతున్నావు? దేని కొరకు ఉద్యోగం అడుగుతున్నావు? దేని కొరకు వ్యాపారం అడుగుతున్నావు? దేని కొరకు ఇల్లు అడుగుతున్నావు? దేని కొరకు ఒక వెహికల్ అడుగుతున్నావు? దేని కొరకు ఒక ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నావు? వై? ఎందుకు? పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? ఏమండి, ఉద్దేశాన్ని బట్టి అప్పుడు ప్రభు నేను బ్లెస్ చేస్తాడు. ఉద్దేశాన్ని బట్టి ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీ ఉద్దేశము సరైంది కాకపోతే, ఒకవేళ నీకు ఆశీర్వాదాలు వచ్చినా ఈ దేవుని ఆశీర్వాదాలు కావు, సైతాని అని అర్థం చేసుకోవాలి. దేవుడు లేకుండా నువ్వు దీవించబడుతున్నావు, దేవుడు లేకుండా నీవు వంతురాలు అయితే అది సాతాను నుండి వచ్చిందే కానీ దేవుని నుండి కాదు. ఆ క్లారిటీ మీరు తెలుసుకోవాలి. దేవుణ్ణి విడిచేటప్పుడు నీ ధనము నీకు అడ్డం వచ్చితే, దేవుణ్ణి వెతికేటప్పుడు దేవుని చేస్తావు కానీ ధనాన్ని వదలలేవు. దేవుడు లేని వాళ్ళ పరిస్థితికి దేవుడు కలిగిన వారి పరిస్థితికి తేడా చూడండి. ఉదాహరణకి ఆకాను ఏం చేశాడు? ధనం కొరకు దేవుని వదిలిపెట్టాడు. గెహజీ ఏం చేశాడు? దేవుని కొరకు, ధనం కొరకు దేవుని వదిలిపెట్టాడు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ధనం కొరకు దేవుని వదిలిపెట్టాడు. ఇదండి, దేవుడు లేని ఈ ఐశ్వర్యము కొరకు ఏం చేస్తారు వీళ్ళు? దానికోసం ఇప్పుడు ఇంతకాలము 3.5 సంవత్సరం ఎందుకు వెతికినట్టు ఇస్కరియోతు యూదా? అంతేనండి, పదవి అంటే నెక్స్ట్ ప్రభు రాజు అయితే మంచి పోస్ట్ వస్తుందని ఎతికాడు. ఎస్, కాబట్టి ఇవన్నీ గెస్ చేయాలి మనం. ఆకాను ఎందుకు అంత దూరం వెంబడించాడు అని అంటే, ఆయన హృదయం అంతా దేంతో నిండిపోయిందంటే ధనం. అందుకే ఆ దొరకగానే దాహేసుకున్నాడు అంతే. దేవుడు చెప్పాడు, శపితమైనది ఎవ్వరు ముట్టకూడదు. అయినా దాన్ని తీసుకుని దాచిపెట్టాడంటే హృదయం దేంతో నిండిపోయిందండి. ఒక అతను కానుకలు డబ్బులు లెక్కేస్తూ ఉండేవాడు. ఆ డబ్బుల్ని దాచేసుకున్నాడు. అది ఎవరికి తెలియదు కదా, అంటే సంఘము ట్రెజరరు అలాగే సెక్రటరీ ఎన్ని ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అతను చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు నరకానికి వెళ్ళామంటే ఒక బోర్డు ఉంది, దేవుని సొమ్ము దొంగిలించినందున. ఆలోచించండి దేవుని బిడ్డలారా, చాలామందికి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఎరగక నాశనమైపోతున్నారు, ఎరిగి నాశనమైపోతున్నారు కదా. ఎంత దుఃఖకరమైన విషయం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు లేని ఐశ్వర్యం, దేవుడు కలిగిన ఐశ్వర్యం. ఇప్పుడు దేవుడు కలిగిన ఐశ్వర్యం, ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడాను? దేవుడు లేని ఐశ్వర్యం. దేవుడు లేని ఐశ్వర్యం కొరకు మనిషి ఇలా ప్రాకులాడుతూ ఉంటే దేవుడు దొరుకుతాడా? వాళ్ళకి దొరకడు. దేవుడు దొరకడు. దేవుని పేరుతో ఐశ్వర్యం దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదం సైతాన్ ఇస్తాడు, దేవుడు ఇవ్వడు. నోట్ దిస్ పాయింట్.
దేవుడు లేకుండా వెదికే వారికి వచ్చే ఆశీర్వాదం దేవుడివ్వడు. ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు దేవుడి వలన వచ్చిన ఆశీర్వాదం అని? ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు యొక్క నీతి గురించి, యథార్థత గురించి, అతనుకున్న దేవుని ఎడల భయభక్తుల గురించి, ఆ భయభక్తులను బట్టి చెడుతనమును అసహించుకోవడం గురించి మనం చదువుతాం. ఇలాంటి వ్యక్తికి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. బాగా వినండి, ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే ఊజు దేశములు అంతకు మించిన ధనవంతుడు లేడు. అంటే మన దేశంలో ధనవంతులు ఉంటారు కదా, అట్లా ఆ దేశంలో ఆయన గొప్ప ధనవంతుడు అనుకోండి. అప్పటి కాలంలో ఆయన ధనవంతుడిక. అలాంటి ధనవంతుడుకు ఇవ్వబడిన ఆశీర్వాదం విషయంలో ఒక పరీక్ష వచ్చింది. ఏంటా పరీక్ష అంటే, ఇంతకాలము యోబు నిన్ను వెదికింది నిన్ను కాదు ధనాన్ని అన్నాడు లూసిఫర్. ఎవరితో? సాక్షాత్తు దేవుడితో. ఇది ప్రపంచానికి తెలియాలని దేవుడు యోబు గ్రంథాన్ని రాయించాడు మన కోసమే. వినండి, యుగాంతమందున్న మనకు దృష్టాంతాలు ఇవి. దేవుడు అన్నాడు, యోబు ధనము కోసము నన్ను వెదకలేదు, నన్నే వెదికాడు, ధనాన్ని కాదు. ధనము కంటే నేనే ఎక్కువ యోబుకి, ఐశ్వర్యము కంటే నేనే ఎక్కువ. లేదు లేదు, ఈరోజు ప్రపంచమంతా నా చుట్టూ తిరుగుతుంది అని అంటే కారణం నేను ఈ ఎర్ర వేసాను అంటే ఐశ్వర్యము, ధనము ఇదే చూపిస్తున్నాను. అందుకే ప్రజలు అది రాయి దేవుడు కాకపోయినా రాయి దేవుడు అన్నారు, సూర్యుడు దేవుడు కాకపోయినా సూర్యుడు దేవుడు అన్నారు, చెట్టు దేవుడు కాకపోయినా చెట్టు దేవుడు అన్నారు, పాము దేవుడు కాకపోయినా పాము దేవుడు అన్నారు, పులి దేవుడు కాకపోయినా పులి దేవుడు అన్నారు, జంతువులు దేవుడు కాకపోయినా జంతువులు దేవుడు అన్నారు. ఇలా ఏది దేవుడు కాలేదో అది దేవుడిని పూజించడానికి ఏంటి? వాడి జ్ఞానం లేదా? ఉంది. వివేచన లేదా? ఉంది. మనిషి కాడా? మనిషే. బట్ ఎందుకు మూగపోయింది ఆ మనసు? మూగపోయింది దేనికోసం? ఐశ్వర్యం, డబ్బు 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 డబ్బు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి మీరు. కాబట్టి యోబు విషయంలో ఈ పరీక్ష వచ్చింది. దేవుడు అన్నాడు, లేదు లేదు, నా బిడ్డ నన్ను వెదికాడు, డబ్బుని వెతకలేదు. నన్ను వెదికాడు కాబట్టి నేను డబ్బు ఇచ్చాను, నేను ఆశీర్వాదం ఇచ్చాను అంటే. లేదు, ఒకవేళ నువ్వు ఐశ్వర్యాన్ని తీసేస్తే నిన్ను దూషించేసి నిన్ను వదిలేస్తాడు యోబు. లేదు లేదు, అలా చేయడం. రెండు రౌండ్లు అండి. ఫస్ట్ రౌండ్ ఐశ్వర్యం, రెండో రౌండ్ ఆరోగ్యం. గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఫస్ట్ రౌండ్ వచ్చి ఐశ్వర్యం, సెకండ్ రౌండ్ వచ్చి ఆరోగ్యం. ఈరోజు ప్రపంచం ఈ రెంటి మీదే ఆధారపడి ఉందండి. చూడండి, ఆరోగ్యం కోసము ఆస్తి మొత్తం ₹1,00,00,000 నమ్మేస్తారు. మనిషి ప్రాణము బ్రతకాలి. ప్రాణం కోసం ఎవరినైనా నమ్ముతాడు, దేనైనా నమ్ముతాడు, ఏమైనా చేస్తాడు. చివరికి ఒక వింత విషయం చెప్తా. ఏరే వాళ్ళు మందు తాగారు ఒక చోట, నేనున్నా అక్కడ. అప్పట్లో చాలా కాలం క్రితం జరిగిన విషయం ఇది. అప్పట్లో హాస్పిటల్ ఇలాంటి పెద్ద అడావుడి ఉండేది కాదు. ఆ నాటు వైద్యం, మనిషి పెంట తాగిపించారు. ఇంకా అర్థం చేసుకోండి. వాడు తాగాడు ఎందుకు? వాడు చావకూడదు, బతకాలి. అది తాగ్గానే. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారండి? దాన్ని బట్టి అర్థం, పెంట అన్నవాడు తాగాడంటే అర్థం చేసుకోండి, వాడికి ఏం కావాలి ఇప్పుడు? ప్రాణం కావాలి. ప్రాణం కోసం మనిషి ఏమైనా చేస్తాడు. అదండి ఈ 2 రౌండ్లు గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము, ఆరోగ్యం. ఫస్ట్ రౌండ్ ఐశ్వర్యం. యోబు చుట్టూ ఉన్న కంచె తీసేశాడు దేవుడు. ఏమొచ్చేసింది? అంతా నాశనం వచ్చేసింది. అయిపోయిందా? చెప్పండి, యెహోవా ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, నోట్ దిస్ పాయింట్. దేవుడు కలిగిన ఐశ్వర్యమా, దేవుడు లేని ఐశ్వర్యమా? ఇప్పుడు చెప్పండి, దేవుడు లేని ఐశ్వర్యం ఎవరిలో చూసాం? ఆకాను, గెహజీ, చాలు వాళ్ళు. ఇప్పుడు దేవుడు కలిగిన ఐశ్వర్యం ఎవరిలో చూస్తున్నాం అని ఎప్పుడు తెలిసింది? అంటే నీ జీవితంలో దేవుడు అప్పుడప్పుడు నిన్నేం చేస్తాడు? ఇచ్చి, అమ్మయ్యా, ఉద్యోగము పోవచ్చు, ఆరోగ్యము పోవచ్చు, ఆస్తి పోవచ్చు, నష్టము జరగవచ్చు, దొంగలు పడవచ్చు, ఏదైనా జరగవచ్చు మన జీవితంలో. బట్ నువ్వు ఎలా స్పందిస్తావు? ఎవరిని వెతుకుతావు? ఇంతకాలం ఎవరిని వెతికావు? ఆ తరువాత కూడా ఇంకెవరిని వెతుకుతావు? చాలా అద్భుతమైన సందేశం అండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ యోబు ఫస్ట్ రౌండ్లో గెలిచాడు. ఇప్పుడు ఇంకా మిగిలింది ఇంకేమిటి? సెకండ్ రౌండ్ ఏంటి? లేదు లేదు, ప్రపంచమంతా ప్రాకులాడేది ఈ డబ్బంతా ఎందుకు? ఈ ధనం ఎందుకు? ఆరోగ్యం కోసం. ప్రాణం ఏం చేయాలి?
కాపాడుకోవాలి. లేదు లేదు, నా ప్రాణం, యోబు ప్రాణం కంటే నన్నే ఎక్కువ ప్రేమించాడు, నన్నే వెతుకుతాడు అని. సో మీకు తెలిసి ఏం జరిగిందో, ఈ శరీరము చీకిపోయినను సజీవుడైన నా ప్రభువుని నేను కన్నులారా చూచేదాను. గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు కలిగిన ఐశ్వర్యం అంటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు కలిగిన ఐశ్వర్యము ఎప్పుడైనా నిన్ను విడిచిపోయినప్పుడు వెంటనే నీ హృదయంలో ఎలాంటి స్పందన నీకుంటుందో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక వ్యాపారవేత్త, ఈ వ్యాపారవేత్త మెంటలు వచ్చింది. ఎందుకు? వ్యాపారములో లాస్ వచ్చి కోట్లు, ఇంకా చెప్పలేం ఎంత డబ్బో పోయింది, మొత్తం పోయింది. మెంటలు వచ్చింది. ఆలోచించి ఆ మెంటలు ఎక్కడ బాగవల, ఎవరో చెప్పారు పలానా చర్చికి వెళ్ళండి, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. పాల్ యాంగ్ ఈ మధ్య చనిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళి ఆరాధనలో కూర్చొని వాక్యం వింటుండగా కొద్ది రోజులు బాగైపోయాడు. ఆ తర్వాత ఈ పాస్టర్ గారిని అడిగాడయ్యా, మరి గతంలో నేను వ్యాపారంలో లాస్ వచ్చి మెంటలు వచ్చింది, ఇప్పుడు నన్ను ఏ వ్యాపారం పెట్టుకోమంటే, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఏ నడిపింపిస్తే అది పెట్టుకోమంటే ఉప్పు వ్యాపారం పెట్టుకున్నాడు. సముద్రం దగ్గర చాలా ఉప్పు నిల్వ చేశాడు. అకాల వర్షాలు అంటారు, మీకు తెలుసు కదా, కాలం కానీ కాలములో వచ్చే తుఫాను వర్షాలు అలాంటిది వచ్చి ఉప్పు అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం రావాలి మళ్ళీ ఆయనకి? మళ్ళీ మెంటలు రావాలా? అలాంటి మెంటలు ఏమైనా వచ్చి ఉంటుందేమని పాస్టర్ గారు వెళ్ళి ఆయన ఉన్న ప్లేస్కి వెళ్ళి పలకరిద్దామని వెళితే, ఎలా ఉన్నారు అని అడిగితే ఈయన అంటాడు, అయ్యా తుఫాను వచ్చి నా ఉప్పును తీసుకొని వెళ్ళిపోయింది, కానీ ఉప్పు కంటే విలువైన నా యేసుని నాలో నుంచి తీసుకొని వెళ్ళలేకపోయింది అన్నాడట. దట్ ఈస్ ఫెయిత్. చూసారా దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటి? ఎలా వెతికితే విలువైనది దొరుకును కదా. ఇంకా జక్కయ్య కూడా సేమ్ ఇదే, ఇంకా దాని గురించి వివరించక్కర్లేదు. ప్రభువా నాకు నువ్వు కావాలి, నీకోసం నేను ఏదైనా వదులుకోవడానికి రెడీ. దేవుని బిడ్డలారా, వీళ్ళండి నిజ విశ్వాసులు, వీళ్ళండి పరలోకం వెళ్ళేవాళ్ళు, వీళ్ళండి యుగయుగాలు యేసుతో రాజ్యం వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎంత విలువైన వాళ్ళు లాస్ట్లో చెప్తానండి. ఓకే, పార్ట్ 3కి వచ్చాం. ఇప్పుడు పాయింట్ 1 అయిపోయిందా? ఓకే. పాయింట్ 2 అయిపోయిందా? ఓకే. పాయింట్ 3కి వచ్చాం. అంటే ఇప్పుడు 3 నుంచి 5 వచనాలు. పాయింట్ 3, 1వ వచనం అయిపోయింది, 2వ వచనం అయిపోయింది, 3 నుంచి 5 వచనాలు. ఇప్పుడు పట్టణము దాటింది. ఎవరు కనపడ్డారు? కావలి వారు కనపడ్డారు. వాళ్ళని అడిగింది, నా ప్రాణప్రియుడిని మీకు ఏమైనా కనిపించాడా అని అడిగింది. పాప చదువురా 3వ వచనం. పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. చాలు, ఇంకోళ్ళు ఏం చెప్పలా, వాళ్ళ సమాధానం ఏం చెప్పినట్టు లేదు అక్కడ. వాళ్ళని దాటి తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది. ఓకే, దీన్ని వివరిస్తాను. ఇక్కడ కావలివారు అంటే అర్థము సేవకులు, ఇక్కడ కావలివారు అంటే అర్థం పాస్టర్స్, ఇక్కడ కావలివాడు అంటే సంఘ కాపరి. దేవుని బిడ్డలారా వినండి, నాకు చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? పాస్టర్ గారు, ఈరోజే లాస్ట్ ఫైనల్ డే, ఇంకా నేను చర్చికి వెళ్ళను. ఎందుకంటే ఏం చేశాడు దేవుడు నాకు? అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు మాట్లాడలేదు అనుకుని చర్చికి వచ్చాను. పాస్టర్ గారు, ఈరోజు నా గురించే మాట్లాడారు పాస్టర్ గారు దేవుడు అన్నవాళ్ళు ఎంతమందో. ఒక సహోదరి ఇలా చెప్పింది, పాస్టర్ గారు నేను సూసైడ్ చేసుకుందాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ సండే అనుకొని వచ్చాను పాస్టర్ గారు. ఆ రోజు సూసైడ్ గురించే దేవుడు మాట్లాడాడు, నా గురించే మాట్లాడాడు. చూసారా, సేవకుడు నోట నుంచి దేవుడి స్వరం మనకి వినపడుతుంది. అందుకే చర్చికి వెళ్ళాలి, అందుకే దేవుని మందిరాన్ని వెతకాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని సన్నిధి కొరకు మనము ఆశపడాలి. దేవుడు తన సేవకుడిని సిద్ధం చేస్తాడు. ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఏ బిడ్డకు ఏ మాటలు అవసరమో, ఏ బిడ్డకు ఏ విషయంలో కుంగిపోయిందో, ఏ బిడ్డ ఏ విషయంలో కష్టములో ఉందో, ఎవరు గుండె పగిలిపోతుందో, ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో ఆ హృదయము ఎరిగిన దేవుడు తన దాసుని మరుగు చేసి ప్రజలతో మాట్లాడతాడు. అందుకే దేవుని సన్నిధికి రావాలి. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయంలో. మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యము చెయ్యకూడదు. అది చాలా దారిద్రత, ఆధ్యాత్మిక దారిద్రత. లేటుగా వచ్చినా కూడా దారిద్రతే. నష్టపోతున్నారు మీరు, కోల్పోతున్నారు మీకు వచ్చే పరసంబంధమైన ఐశ్వర్యాన్ని.
దేవుని బిడ్డారా, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఓకే, దాటేసింది, ఇంకా ముందుకెళ్ళింది. అప్పుడు ఈయన కనిపించాడు. దీనికి ఒక పేరు పెట్టాం మనం, ఏకాంతం. అందరు చెప్పండి, ఏకాంతం. అన్నీ విడచి, ఇక అన్నీ అంటే సుఖము, ఐశ్వర్యం అన్నీ వచ్చేసాయి కదా, అన్నీ వచ్చేసాయి. అందుకే మూడో పాయింట్ ఏంటి? అన్నీ విడచి ఏకాంతంగా వెదుకుట. దేవుని బిడ్డారా, విలువైంది నీకు దొరకాలంటే ఒకటి సుఖాన్ని వదలాలి, రెండు ఐశ్వర్యం వదలాలి. ఆదివారము డబుల్ శాలరీ ఇస్తారంటే చర్చి మానరా? చెప్పండి, మానేస్తారు. ఆదివారం రోజే ఎక్కువ డబ్బులు వస్తాయంటే చర్చి మానరా? ఇవన్నీ దేవుడు కౌంట్ చేస్తాడా చేయడా? చేస్తాడు. చాలామంది ఆలోచించరు, ఇవన్నీ చేస్తాడు. అంటే ఎక్కడ ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉందో అక్కడ బ్రేక్ వేస్తాడు. భవిష్యత్తులో ప్రభుత్వం సండే సెలవు లేదు అన్నారు అనుకో, అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఊరికే అంటే ఊరికే చెప్తాను, మీరేం భయపడకండి. అప్పుడు ఏం చేస్తాము? ఏ రోజు సెలవు ఉంటే ఆ రోజు కూడుకుంటాం. నష్టం ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో కూడుకోవడం ముఖ్యం కదండి. వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో కూడుకోవడం ముఖ్యం. అది ఏ వారమైనా పర్వాలేదు. ఈరోజు సండే మనకు అవకాశం ఉంది కాబట్టి సండే. పైగా ఒక సైన్సు దీని మీద సర్వే చేసింది, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద చేసి ఏం తేల్చిందంటే, వారమంతా 7 రోజులు పని చేయించుకుంటే విపరీతంగా జబ్బులు వస్తున్నాయంట వాళ్ళకి. ఒక్కరోజు సెలవిస్తే తక్కువే అంట జబ్బులు. 2 రోజులు సెలవిస్తే ఇంకా తగ్గే అంట జబ్బులు. అంటే ఈ 2 రోజుల్లో వాళ్ళకి మైండ్కి ఏమివ్వాలి? రిలాక్స్. నువ్వు దేవుని మందిరములో ఒక్క 2 గంటలు కూర్చుంటే 1000 దినాలు రిలాక్స్ ఇస్తానని చెప్పాడు దేవుడు. 1000 ఒక్క దినము నీ మందిర ఆవరణములో గడుపుట 1000. అయ్యా 1000 దినాలు నా జానుడు పట్ట కోసం నేను కష్టపడితే అప్పుడు దొరకలేదయ్యా సుఖం నాకు. నీ సన్నిధిలో 2 అవర్స్ కూర్చుంటే మైమర్చిపోయి పరమానందం పొందాను ప్రభువా నేను. ఎంతమందికి ఈ తృష్ణ ఉందండి? ఎంతమందికి ఆనందం ఉంది? నన్ను ప్రజలు అడుగుతారు, మీకు బోరు కొట్టదా పాస్టర్ గారు అన్ని గంటలు దేవునితో ఉంటేనంటే? బోరు కొడితే ఎందుకు ఉంటానండి మీరు చెప్పండి? బోరు కొట్టకనే ఉంటున్నాను. బోరు కొడితే ఎందుకు ఉంటాను? ఆనందం నాకే అర్థమవుతుంది, మీకేం అర్థమవుతుంది? మీకు ఆ అనుభవం ఉంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకు చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఏకాంతంగా నీవు దేవుణ్ణి వెతికితే విలువైనది నీకు దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? విలువైనది. ఇంతకీ ఏంటా విలువైనది? గెస్ చేసేసారా? చెప్పండి, ఏంటా విలువైనది? డబ్బు కంటే విలువైనది ఏంటి? సుఖము కంటే విలువైనది ఏంటి? ఈ లోకములు అన్నిటికంటే విలువైనది ఏంటి? ఉప్పు అన్ని వేసి చూడు, ప్రార్థన అన్ని చేసి చూడు, నన్ను చేసి చూడు. ప్రార్థించేవాడికి తెలుస్తుంది ఏంటది విలువైనది ఏంటో. ఇప్పుడు మీరు చెప్పండి, ఏంటి ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది? అన్నిటికంటే విలువైనది ఏమిటి? ప్రార్థన అనేది చేయడం. ఓకే, ప్రార్థన చేస్తేనే తెలుస్తుంది ఏంటది అన్నిటికంటే. ఏంటి ఆ విలువైనది అన్నిటికంటే? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. నేను పాట రాశాను దీని మీద, ఇప్పుడు పెడతారు, వినండి. ఏమని రాశానంటే, వెలకట్టలేనయ్యా నీ ప్రేమకు, విలువ కట్టలేనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా నీ ప్రేమకు, వెలివేయబడిన వాడనయ్యా విలువ లేదు నాకు, విలువ పెట్టి నన్ను కొని నాకు విలువనిచ్చావయ్యా అని ఒక పాట రాశాను. మీరు వినండి తర్వాత. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి, నా విలువ ఎంత ప్రభు అని అడిగాడు. దేవుడు చెప్పాడు, నీ విలువ ఎంతో చెప్పడానికి ముందు నీకు ఒక విలువైన రాయి ఇస్తాను, దాని విలువ ఎంతో తెలుసుకొని రా, వ్యాపారస్తులను అడిగి, కానీ అమ్మకూడదు, అది షరతు. ఈ వ్యక్తి ఆ విలువైన రాయి తీసుకున్నాడు. ఒక కూరగాయల అంగడి దగ్గరికి వెళ్ళి, లేక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, దీని విలువ ఎంత అని అడిగాడు. నీకు కొన్ని కేజీలు కూరగాయలు ఇస్తానన్నాడట. అంటే దాని విలువ అంత.
ఓకే, అమ్మడానికి కాదు, తెలుసుకోవడానికి అని. తర్వాత పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఎంత అంటే కొన్ని కేజీలు పండ్లు ఇస్తానన్నాడు. ఆ తర్వాత బంగారు వ్యాపారి దగ్గరికి వెళితే దీని విలువ 1,00,000 రూపాయలు అన్నాడట. ఆ తర్వాత ఈ వజ్రము విలువ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళితే వెలకట్టలేనంత దాని విలువ అని చెప్పాడట. ఎంత అంటే దాని విలువ? సరే, మొత్తానికి తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా దీని విలువ ఎంతో కనుక్కోమన్నావు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను, చివరికి దీని గురించి తెలిసిన వ్యక్తి అన్న మాట ఏంటంటే వెలకట్టలేనంత. అప్పుడు దేవుడు చెప్పిన మాట, నీవు నా దృష్టిలో అంత అన్నాడట. మనిషి విలువ ఎంత అంట దేవుని దృష్టిలో? వెల కట్టాలి. ఎప్పుడు తెలుస్తుందండి విలువ? మీరు చెప్పండి. ఈ లోకంలో ఒక గొర్రె చచ్చిపోతే దాని చర్మం అమ్ముకుంటారు, మనిషి చచ్చిపోతే విలువ ఉందా? ఇంత విలువలేని నీచాతి. చూడండి, మనిషి బతికున్నప్పుడు పైన పడి గందరగోళం చేసి మా నానే మా ఎన్ని ముద్దులు పెడతారో, చచ్చిపోయినప్పుడు బొమ్మనండి ఆ చచ్చిపోయిన శవం ఎక్కడో దూరంగా పెట్టి మీ నాన్న అక్కడున్నాడు ముద్దు పెట్టుకొని రమ్మనండి. మనిషికి ఏమి లేదు, విలువ లేదు. అంత విలువలేని నీచాతి నీచమైన ఈ మనిషికి ఎలా వచ్చిందండి విలువ అని అంటే, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి మనకు ఏమిచ్చాడు? విలువనిచ్చాడు. వెలకట్టలేనంత విలువ. ఆలోచించండి, వెలకట్టలేనంత విలువ. ఎప్పుడు తెలిసింది నేను ఆయన దృష్టిలో ఇంత విలువైన వాడనని? ఎప్పుడు తెలిసింది నా విలువ వెల కట్టలేనంత విలువైన దాననని అనంటే, నువ్వు ఏనాడు యేసు ప్రభును సంపాదించుకున్నావో ఆ రోజే. ఇప్పుడు చెప్పండి, ఒక స్త్రీకి ఎప్పుడు తన జీవితంలో విలువ ఉంటుంది? తన భర్త ఉన్నంత వరకు. ఎప్పుడు తన విలువను కోల్పోతుంది? తన భర్తను కోల్పోయినంత వరకు. నీ ఆత్మ సంబంధమైన భర్త నీతో ఉన్నంత వరకు నీ విలువ తగ్గదు. ఆయన ఎన్నడూ చనిపోడు, నీ విలువ కూడా ఎన్నటికీ పారిపోదు. ఆయన నిత్యము ఉంటాడు, నీ విలువ కూడా నిత్యము ఉంటుంది. అందుకే చూడండి, బైబిల్లో ఎక్కడన్నా ఒకే స్త్రీ ఇద్దరు భర్తలను చేసుకుని లీగల్గా కాపురం చేసినట్టుందా? 66 పుస్తకాలు. ప్రతి స్త్రీకి చెప్పండి ఒకే భర్త. ఒక స్త్రీకి ఇద్దరు భర్తలు కాదు, ఒక స్త్రీకి ఒకే భర్త. దేవుని బిడ్డారా, ఎంత మన విలువ ఎంత? వెలకట్టలేని అంత, వెలకట్టలేనంత విలువైనది మన జీవితం. అయితే ఒక్క ప్రార్థనాపరుడే ఆ విలువను కనుగొంటాడు. ఆ విలువను సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు, వాళ్ళ బాబాయ్ వచ్చి నిలువెల్లా ఐశ్వర్యం, బంగారము, ఇంకా ఏమున్నాయో అన్నీ, ఒరే నీకు ఇచ్చేస్తాను రా యేసు ప్రభును వదిలిపెట్టమంటే అతను అన్నమాట, బాబాయ్ ఈ డబ్బు, ఈ ధనము, ఈ కులము నాకు నా హృదయానికి దాహం తీర్చి ఉంటే, నన్ను సంతృప్తి పరచుంటే నేను ఇప్పుడే వాటిని అంగీకరించేవాడిని. ఇంతకాలము ధనము, డబ్బు, కులము, ఆస్తి నాకు నెమ్మది ఇస్తుందని అనుకున్నాను, ఇవ్వలేదు. కానీ ఈ ప్రపంచములో ఈ సృష్టికర్త అయిన ఒకే ఒక దేవుడున్నాడే, ఆయన నా ఆత్మదాహం తీర్చాడు. ఆయన నా ఆత్మదాహం తీర్చిన విషయం నాకు నా హృదయంలో నేను అనుభవించాను. కాబట్టి నువ్వు ఇంతకు మించి కోట్ల కొలది డబ్బిచ్చినా నేను ఆయన్ని వదిలిపెట్టలేను, ఎందుకంటే అంత విలువైన వాడు నా యేసు అని చెప్పాడట. ఏమండి, ఈరోజు ప్రభు యొక్క విలువ చాలామందికి తెలియక యేసు ప్రభుని ఇస్కరియోతు యోధాలాగా ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టులు ఎందరో ఉన్నారు. ఇది విలువ తెలిసిన మోషే ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పండి, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప. ఈ విలువను గ్రహించిన యెహోషువ, ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎవరు ఈ ఇష్టం వచ్చిన దేవతలు పూజించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏమండి, ఈ విలువను గ్రహించినటువంటి ఆనాటి భక్తులు రంపములతో కొయ్యబడ్డారు, గుర్రాలతో తొక్కబడ్డారు, సింహము నోటిలోనికి వెళ్ళారు. ఈ లోకం వారికి ఎన్న తగినది కాదు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఎప్పుడు తెలుస్తుంది ఈ విలువ? నెంబర్ 1,
సుఖాన్ని విడిచి వెతుకు. నెంబర్ 2, ఐశ్వర్యాన్ని విడిచి వెతుకు. నెంబర్ 3, ఏకాంతంగా వెతుకు. ఆ విలువ నీకు తెలుస్తుంది. ఆ విలువ నీకు తెలియకపోతే నీవు శాశ్వతమైన నీ భర్తను కోల్పోతావు. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఆ విలువ నీకు తెలియాలంటే ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ప్రార్థించే వ్యక్తికి దేవుని విలువ, పరిశుద్ధాత్మ విలువ, తర్వాత రక్షణ విలువ, తర్వాత జీవం విలువ, ఇవన్నీ తెలుస్తాయండి. ఆ విలువ తెలిసినప్పుడు నువ్వు టైం వేస్ట్ చేయలేవు, ఇష్టం వచ్చినట్టు బ్రతకలేవు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేవు, ఇష్టం వచ్చినట్టు జీవించలేవు, ఇష్టం వచ్చినట్టు ఈ లోకములో జీవితాన్ని నాశనం చేసుకోవు. ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కట్ బాల్ దాంతో పిట్టలను కొడుతున్నాడు. వేటి దగ్గరికి వెళ్ళాడు, రాళ్ళు ఏరుకున్నాడు, కొడుతున్నాడు. ఆ కొట్టేటప్పుడు ఒక రాయి మెరిసింది. ఏంటా మెరిసిందని ఈ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ఏంటి అని అంటే, అయ్యో ఇది చాలా ఖరీదైన రాయి, ఇది చాలా కాస్ట్లీ రాయి అన్నాడట. అంటే అప్పటికే చాలా రాళ్లతో కొట్టేశాడు. ఇప్పుడు నేను అంటాడు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కోల్పోయాను అంటే అప్పుడు దాకా ఆ రాయి యొక్క విలువ. ఏమండి, నరకములో ఇదే పరిస్థితి. అయ్యో దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు, దేవుడు ఎంత సమయం ఇచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు, ఎన్నిసార్లు దేవుడు గద్దించాడు, ఎన్నిసార్లు టీవీ ద్వారా, ఎన్నిసార్లు రేడియో ద్వారా, ఎన్నిసార్లు కరపత్రిక ద్వారా, ఎన్నిసార్లు సంఘ కాపరి ద్వారా, ఎన్నిసార్లు మనస్సాక్షి ద్వారా దేవుడు హెచ్చరించిన, దేవుడు గద్దించిన మారలేదే, మార్పు లేదే. ఎంత అవకాశం, ఇంత విలువైన ఆ దేవుణ్ణి, ఇంత శ్రేష్టమైన ఆ దేవుణ్ణి, అమ్మా షూలమితి వెతికినట్టు, ఆ ప్రియురాలు వెతికినట్టు ఆ ప్రియుణ్ణి వెతుకుతున్నావా? ఆ విలువ తెలిసిన వాళ్ళు ఆయన్ని వెతకకుండా ఉండలేరా? ఉదయాన్నే నీవు నిద్రపోతున్నావంటే ఇంకా నీకాయన విలువ. నీవు లేటుగా దేవుని మందిరానికి వస్తున్నావంటే ఇంకా నీకాయన విలువ తెలియలేదా? వాక్యము చదవకుండా దినచర్య ముగిసింది, ప్రార్థన చేయకుండా దినచర్య ముగిసింది అంటే ఇంకా నీకాయన విలువ తెలియలేదు. ఆయన విలువ తెలియలేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలంటే ఈ ప్రియురాలు వలె సుఖాన్ని విడిచి వెదుకు, ఐశ్వర్యాన్ని విడిచి వెదుకు. మూడోది, ఏకాంతంగా వెదుకు. ఆయన విలువను కనుగొంటావు, నీ జీవితం ధన్యమైపోతుంది. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వునుగాక. అందరం లేచి నిలబడదాం. దేవా, ఈ దినమున నాతో నువ్వు సూటిగా మాట్లాడావు. ఎలా వెతికితే విలువైనది కనుగొంటామో చెప్పావు. ప్రభువా, నేను అనుకున్నాను డబ్బు విలువైందని, నేను అనుకున్నాను బంగారం విలువైందని, నేను అనుకున్నాను ఈ లోకములో పదవి విలువైందని, నేను అనుకున్నాను ఈ లోకములో అందము విలువైందని, నేను అనుకున్నాను కులము విలువైందని, నేను అనుకున్నాను ఆస్తులు విలువైనవని. ఈరోజు ఒకటి అర్థమైందయ్యా, అది ఆపది దినమునకు అక్కరకి రావు. నరకము నుండి అవి ఏవి నన్ను తప్పించలేవు. ప్రభువా, ఈ లోకములో అన్నిటికంటే విలువైన వాడవు నువ్వు ఒక్కడవే. నీవు తప్ప విలువైన వారు లేరయ్యా, నీవు తప్ప విలువైనది లేదయ్యా. తెలుసుంటే ప్రార్థన మానేసేదాన్ని కాదు, తెలుసుంటే ఉదయాన్నే గురకలు పెట్టి నిద్రపోయేవాడిని కాదయ్యా, తెలుసుంటే ఎప్పుడు పడితే అప్పుడు చర్చికి రానయ్యా, తెలుసుంటే వాక్యం చదవకుండా లేనయ్యా. అందుకే సుఖాన్ని విడిచి వెదుకు, నీకు ఆ విలువేంటో తెలుస్తుంది. ఐశ్వర్యాన్ని విడిచి వెదుకు, ఆ విలువేంటో తెలుస్తుంది. ఏకాంతంగా వెదుకు, ఏకాంతంగా వెదుకు, ఏకాంతంగా వెదుకు. లాస్ట్ మాట ఏంటి? ఇరలను బట్టియు లేళ్ళను బట్టియు మీ చేత నేనేం చేయించుకుంటున్నాను? ఆటంకాలు. చూసారా?
దేవుని ప్రేమకు, ఆ విలువైన ప్రభుని తెలుసుకోకుండా నిన్ను ఆటంకపరిచేది ఏంటి? సుఖము, ఐశ్వర్యం. అవేనండి. వాటిని ఎదిరిస్తే అప్పుడు ఆయన విలువేంటో నీకు తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందామా? దయచేసి ఒక్క 2-3 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ఈ బలలో చేవేయబోతున్నావు. ఆయన విలువ నువ్వు తెలుసుకుంటే, విలువలేని సినిమాలు, విలువలేని అబద్ధాలు, విలువలేని అసభ్యకరమైన జీవితము, త్రాగుడు, స్మోకింగు, సీరియల్స్, కొట్లాట్లు, బూతులు, ద్వేషము, కోపము, అసూయ, కామకత్వం, జారత్వం, అపవిత్రత, ఇవన్నీ ఠుఫు అని పోస్తాం మనం. నీకు విలువ తెలిస్తే, దేవుడి విలువ, ప్రభు విలువ, పరలోకం విలువ, పరిశుద్ధ జీవితం విలువ తెలిస్తే అప్పుడు నీకు ఇవన్నీ అసహ్యంగా అనిపిస్తాయి. ఒక్క నిమిషం నోరు విప్పి దయచేసి ప్రార్థించండి. స్టార్ట్. అలా వెదికిన వాడు యాకోబు. భార్యలను విడిచి, ఆస్తిని విడిచి, ఐశ్వర్యాన్ని విడిచి అబ్బేకు రేవు దగ్గర ఏకాంతంగా వెదికాడు. అందుకే అతని పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నువ్వు వెతుకు, ఆయన విలువ నీకు తెలుస్తుంది. వెతుకు, నీ రూపురేఖలను మార్చేస్తాడు. వెతుకు, నీవు దేవుని ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు. వెతుకు, ఆయనే నీకు ఆస్తిగా మారిపోతాడు. వెతుకు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఏపు వెదికాడు, 2 అంతల ఆశీర్వాదం పొందాడు. ఆయన వెతకడం నేర్చుకో. ఆయన వెతకడం నేర్చుకో. వెతకడం నేర్చుకో. ఆయన వెతకడం నేర్చుకో. నువ్వు దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డ, చాలామందికి యేసయ్య విలువ తెలియదు. అందుకే ఇంకా లోకంలో ఉన్నారు. అందుకే లోకాన్ని ప్రేమిస్తున్నారు. నీకు యేసయ్య విలువ తెలియాలంటే ఏకాంతంగా దేవుని వెతుకు. యాకోబు వెతికాడు, దేవుని విలువను కనుగొన్నాడు. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములో అవి నేను పెంటవలే ఎంచుకున్నానన్నాడు. ఎందుకు? యేసు ప్రభు విలువను కనుగొన్నాడు. నువ్వు ఆయన విలువను కనుగొంటే ఈ లోకం నీకు పెంట. యేసయ్య విలువను కనుగొంటే ఈ లోకం నీకు పెంట. ఈ లోకంలో ఏవేవి నీకు లాభకరములో అవి నీకు పెంట. ఆయన విలువను కనుగొన్నంత కాలం నీవు అల్పకాల పాపభోగములు ప్రేమిస్తావు. ఆయన విలువను కనుగొన్నంత కాలం ద్వేషం, కోపం పోదు నీకు. నీలో మార్పు రావాలంటే ఆయన విలువను కనుగొనాలి. ఆయన ఎంత విలువైన వాడో నీకు తెలియాలి. తెలియాలంటే వెదకాలి, 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 వెదకాలి. ఆయన వెదకాలి. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి,
దయగలిగిన నా యేసు ప్రభువా, ఎలా వెదికితే విలువైనది కనుగొంటామో చెప్పావు నాయనా. ఈరోజు మనిషిని నిన్ను కనుగొననీయకుండా, నీ విలువ కనుగొననీయకుండా మనిషిని ఆటంకపరిచేది సుఖం నాయనా. త్రాగుడనే సుఖము, వ్యభిచారం అనే సుఖము, నిద్ర అనే సుఖము, మొత్తనే సుఖము ప్రపంచములో ఎంతోమందిని నాశనం చేస్తుంది ప్రభువా. అది క్షణికమైనది, తరువాత అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుట ఆ సుఖానికి వచ్చే ఫలము. కానీ నువ్విచ్చే సుఖానికి వచ్చే ఫలము నైనా ఎంత భయంకరమైన సంఖ్యల మధ్య జైల్లో హాయిగా నిద్రపోతున్న పేతురులాగా ఈ కష్టాలు, బాధలు, వేదనలు వదిలిపెట్టి యుగయుగాలు నీ రాజ్యములో మేము ఆనందించబోతున్నాము. అది నువ్విచ్చే సుఖమయ్యా, అది నువ్విచ్చే సుఖం. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిని పొందుదురు. అది నువ్విచ్చే సుఖము, అది నువ్విచ్చే సుఖము ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అది నువ్విచ్చే సుఖం ప్రభువా. కాబట్టి నేను నీ పిల్లలు నీవిచ్చే సుఖము కొరకు నిన్ను సంపాదించుకొందుముగాక. కోరికల కోసం ప్రార్థన చేయక, కోరికలు తీర్చే నిన్నే కోరుకుందుముగాక. నువ్వే నాకు కావాలి యేసయ్యా, నువ్వే నాకు కావాలి. నువ్వు కావాలని ప్రార్థించే బిడ్డలు లేపబడుదురు కాక. యేసయ్యా, ఎంతో మంది నీ విలువ తెలియక కోరికలు అడుగుతున్నారే తప్ప, నాకు ఈ డబ్బు కంటే, ఈ బంగారం కంటే, ఈ లోకముల ఐశ్వర్యం కంటే నువ్వు కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది అయ్యా. నీ విలువ తెలియక అలా అడగట్లేదయ్యా. ఈరోజు ఈ ప్రియురాలు ఈ షులమతి కోరుకున్నట్టు, వెదికినట్టు, ఆ ప్రియుడు విలువ తెలుసుకొని వెదికినట్టు నిన్ను వెదుకుదురుగాక. ప్రభు బలలో చేవేయబోతుండగా అయోగ్యముగా కాక, భయముతో, వణకుతో తమను తాము స్వపరిశీలన చేసుకొని నువ్వెంత విలువైన వాడవో కనుగొని అలా నిన్ను వెదికి బలలో చేవేదురుగాక. ఈ మనవులు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇక్కడున్న రొట్టె, ద్రాక్షారసం నీ ప్రియ కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు శరీరానికి, రక్తానికి సాదృశ్యమని ఎరగక అయోగ్యముగా చేవేస్తే బలహీనులు, రోగులు నిద్రిస్తారని చెప్పారు. ఎవరైతే తమను తాము స్వపరీక్ష చేసుకొని భయముతో, వణకతో చేయేస్తారో లోకంతో పాటి వారికి తీర్పు రాదని చెప్పారు. కాబట్టి యేసు నామమున రొట్టె పవిత్రమగునుగాక, యేసు నామున ద్రాక్షరసం పవిత్రమగునుగాక, యేసు నామున ఆ వస్తువులు పవిత్రమగునుగాక. అయోగ్యముగా కాక యోగ్యముగా అందరూ చేవేయుదురుగాక, స్వపరిశీలనతో చేవేయుదురుగాక. ఇంకా పవిత్రతలో, పరిశుద్ధతలో, సంపూర్ణతలో సాగిపోవుదురుగాక. ఇలాగు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.